యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఈరోజు భువనగిరి పట్టణంలో మద్ది నరసింహారెడ్డి గార్డెన్లో యువజన కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులకే 6 గ్యారంటీ 11 పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మరో 2 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో కేసులు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి తెలంగాణ వస్తే మా భక్తులు మాత్రమని చెప్పి ఆశించిన తెలంగాణలో దాదాపడ్డం, మోసపోయినాం. ఇవాళ మీ అందరి సమిష్టి కృషితోటి, మీ అందరి నాయకత్వాన మీరు చేసినటువంటి గడప గడప ప్రచారం వల్లనే ఇవాళ తెలంగాణ అధికారం సాధ్యమైందని చెప్పక తప్పదు. కాబట్టి మీ యువజన నాయకుల పాత్ర అమోఘమైంది. ఇక తమ్ముడు మాట్లాడతారు, మా యువజన నాయకులకు మా అధ్యక్షుడికి పదవి రాస్తున్నారు. పదవి ముఖ్యం కాదు, తెలంగాణలో ఇవాళ మీ అందరి నాయకత్వాన అధికారం వచ్చింది. ఆ పదవి కంటే కూడా అత్యున్నతమైన పదవి మన అధ్యక్షుడు శివసేనానికి వస్తుందని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా. దానికంటే ముందుగా ఏదైతే తల్లి సోనియా గాంధీ కలగన్నటువంటి ఈ తెలంగాణలో మీ అందరి నాయకత్వాన ఒక గడిల పాలన బద్దలు కొట్టినటువంటి మీ యువజన నాయకులు రాబోయే రోజుల్లో మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి ఫలాలు గ్రామ గ్రామాన అందించడానికి సంసిద్ధంగా ఉంది. పదవులు ముఖ్యం కాదు, మన ప్రజలను కాపాడుకోవడం ముఖ్యంగా. మీ అందరి సహాయ సహకారంతో రేపు స్థానిక సంస్థల్లో ఎవరైతే యువజన నాయకులు కష్టపడ్డారో గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఖచ్చితంగా మీ గుర్తింపు ఉంటుంది. దగ్గరుండి మీ అందరినీ గెలిపించే బాధ్యత మేము భుజాన్ని వేసుకుంటామని చెప్పి మీ యువజన నాయకులకు మేము భరోసా ఇస్తున్నాం. ఏదైతే పెద్దలు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యం, గతంలో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ అందరి సహకారంతో ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజలకు సుపరిపాలన అందిందని చెప్పి ప్రజాపాలన పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే తెలంగాణలో సుమారు 1 కోటి మందితోటి దరఖాస్తు తీసుకొని ఇలా 1 కోటి మంది ఎదురు చూస్తున్నటువంటి మన కాంగ్రెస్ పాలనలో మీరందరూ కీలకంగా ఉండాలి. తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీల్లో మీరు అందించినటువంటి ఈ విజయంతో గెలిచిన 48 గంటల్లో మీ అందరి సహకారంతో 2 పథకాలు ఇంప్లిమెంట్ చేసినాం. నిన్ననే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళా 2 స్కీమ్లు ప్రకటించిండు. తల్లి ప్రియాంక గాంధీ గారితో 500 గ్యాస్ అతి త్వరలో అందించబోతున్నాం. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ చూసి ఓర్వలేక అధికార దాహంతో అధికారం కోల్పోయినటువంటి అక్కస్తోటి ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. మరి ఆ ఎదురుదాడిని తిప్పుకోవడాలంటే మీ చేతుల్లోనే ఆయుధం ఉంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో మీ యువజన నాయకులు వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయడంలో ముందుంది. అందులో కూడా భువనగిరి పార్లమెంట్ లో ఎక్కువ శాతం యువజన నాయకులు ప్రచారంలో ముందురు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తల్లి కాలంలో ఉన్నటువంటి తెలంగాణ ఇప్పుడు మనం సాధించుకున్నాం. కాబట్టి మీ నాయకత్వాన, మీ సహకారంతో ప్రతి గ్రామంలో మీ నాయకత్వాన్ని మన అధికారులు అందించే విధంగా ఇక్కడ మేము ఎమ్మెల్యే ఉన్నా సరే మీ అందరితోటే మీ గ్రామంలో పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరా మిల్లు కానీ రేపు వచ్చే ఫలాలను కూడా యువజన నాయకులనే ముందు పెడతామని చెప్పి మీకు మాట ఇస్తున్నాం. మీకు సొంత స్థానం ఇస్తాం. ఎందుకంటే యాదాద్రిలో ఇక్కడ భువనగిరి కానీ, ఆలయం కానీ అత్యధిక మెజార్టీ వచ్చిన కారణం మీ యువజన నాయకులు కష్టమే అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి మీరేళ్ళు కూడా ఇబ్బంది పడదు. ఇక భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది. మన యువ నాయకుడు, మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాల్సిన అవసరం ఉంది. మనం ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశ ప్రజలు ఏకం చేయడం కోసం సుమారు 153 రోజులు 3000 కిలోమీటర్లు అలు పెరగకుండా, పార్టీ చెందకుండా, పార్టీ జెండా పట్టకుండా భారతదేశ ప్రజలు ఏకం కావాలని మనం తిరుగుతుంటే ఇవాళ రాముడి పేరు మీద ఇంటింటికి అక్షర
చెందలు వచ్చి మళ్ళా భారతదేశాన్ని మతతత్వం చేయడానికి బీజేపీ చూస్తున్నారు. మరి అలాంటి ప్రచారాలను మీ యువకులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మీ యువకులతో చేతుల్లోనే ఉంది. ఎలా మీరు సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సాప్ల ద్వారా కానీ అలాంటి ప్రచారం తిప్పికొట్టాలి. ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే భారతదేశానికి మళ్ళీ పూర్వం వస్తుంది. అధికార ప్రాంతాల్లో కూడా అట్టడి వర్గాలకు అంతాయి. కాబట్టి గత చరిత్ర చూసినా ఇందిరాగాంధీ కాంచెల్లా ఇలా ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేసింది. 20 సూత్రాల పథకం పెట్టింది. ఎన్నో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీ అందరి సహకారంతో వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి గ్రామాన అట్టడుగు ప్రజావర్గాలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఏదైతే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలతో పాటు ప్రజా సంక్షేమాన్ని కూడా ప్రజా అభివృద్ధి కూడా కొనసాగిద్దాం. ఆ ప్రజా అభివృద్ధిలో మీరు కీలకం కావాలి. ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన లేదు. రేపు మన రాష్ట్ర అధ్యక్షుడికి తగిన గుర్తింపుతో పాటు తగిన పోస్టు కూడా వస్తుంది. దానికి ఉన్నటువంటి మీ ఇద్దరు ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంతో రేవంత్ తోటి మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వారితో కొట్లాడి మన అధ్యక్షుడికి ఖచ్చితంగా వచ్చే విధంగా మేము ముందుంటాం. కాబట్టి మీరు ఏ రకంగా తెలంగాణ ఉద్యమం కానీ మొన్న గెలుపులో కీలకంగా వ్యవహరించారో రేపు పార్లమెంట్లో స్థాయిలో కూడా 11 పార్లమెంట్లలో భువనగిరిలో అత్యధిక మెజార్టీ గెలిపించి మళ్ళొక్కసారి మీ భువనగిరి సత్తాను చాటాల్సిన అవసరం మీ యువజన కాంగ్రెస్ నాయకుల మీద ఉంది. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ 10 ఏళ్ళ అధికారం ఉందని చెప్పి చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు అధికారం ఇస్తే చాతగానంలో మొన్న మనం 7,000 నర్సు పోస్టులు ఇస్తే ఇలా మేమిచ్చిన పోస్టులు అంటున్నారు. మరి మీరు అధికారం ఉన్నప్పుడు ఎవరు కూడా ఇలా పర్మనెంట్ చేయడంలో మనం పర్మనెంట్ చేస్తే మేమిచ్చిన పోస్టులు అంటారు. గతంలో మనం ఇచ్చిన పోస్టులను వాళ్ళు నింపి మన వాళ్ళపై చెప్తారు తప్ప మన గౌరవ ముఖ్యమంత్రి 2 లక్షల పోస్టులు కూడా నింపుతామని చెప్తున్నాడు. వచ్చే 15 రోజుల్లో కూడా 15,000 కానిస్టేబుళ్లతో పాటు మెగా డిఎస్ చేసి యువకులందరినీ కూడా ముద్దు చేయాల ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఏదైతే ఉత్సాహంతో మొన్న అసెంబ్లీలో మీ వీరోచితమైన పోరాటం చేసిరో రేపు పార్లమెంట్ లో కూడా అదే రకంగా అదే స్ఫూర్తితోటి అదే ధైర్యంతో మీరు ముందుకు పోవాలి. 17 నియోజకాల్లో ఉన్నటువంటి భువనగిరి పార్లమెంట్ ను అత్యధిక మెజార్టీ ఇస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు రేపు దేశ వ్యాప్తంగా కూడా మన పార్లమెంటును పతాక స్థాయిలో నిలబెట్టిన ఘనత మీ యువజన